వెల్కమ్ టు ఐపీఎల్ షార్ట్స్. ఐపీఎల్ 2025లో ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ గెలిచి ఈ మెగా సీజన్లో మంచి స్టార్ట్ అందుకోవాలని రెండు టీమ్స్ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. నెట్స్లో చెమట నెత్తుర్లు పారించాయి. కానీ కొంతమంది కేకేఆర్ ఆటగాళ్లు మాత్రం ప్రాక్టీస్ మానేసి ఆర్సీబీని దెబ్బేసేందుకు పెద్ద కన్నింగ్ ప్లాన్ వేశారు. అదేంటో తెలిస్తే వామ్మో వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని అనిపించక మానదు. ఇంతకీ ఆ కేకేఆర్ ఆటగాళ్ళు ఎవరు, ఏం కుట్ర చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాటింగ్లో ఆర్సీబీకి ప్రధాన బలం ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. అతను సరిగ్గా ఆడాడంటే మ్యాచ్ను జేబులో వేసుకొని వెళ్ళిపోతాడు. అందుకే ఏ టీం అయినా ఆర్సీబీతో మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ గురించి ఓ ప్లాన్ రెడీ చేసుకుంటుంది. అయితే ఇక్కడ కేకేఆర్ ఆటగాళ్ళు మాత్రం చేతబడి చేసే వాళ్ళలా ఏకంగా గ్రౌండ్లోనే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే వాళ్ళ ప్రాక్టీస్ పక్కన పెట్టి మరీ అలాగే చూస్తూ నిల్చున్నారు. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కావడంతో కోహ్లీ అండ్ కో అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేశారు. అక్కడే మరో పక్క కేకేఆర్ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోహ్లీ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్కి రాగానే కేకేఆర్ ఆటగాళ్ళు మనం ముద్దుగా పిలుచుకునే బిక్షు యాదవ్, ఆండ్రీ రస్సెల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తమ ప్రాక్టీస్ను పక్కన పెట్టేసి మరీ వచ్చి కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ ఉండిపోయారు. అందులో ఏముంది, కోహ్లీ మంచి స్టైలిష్ లెజెండరీ బ్యాటర్ కాబట్టి కొద్దిసేపు అతని బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే మీరు పప్పులో కాదు తప్పులో కాలేసినట్టే. వాళ్ళు చూసేది కోహ్లీ బ్యాటింగ్ కాదు, కోహ్లీ ఏ బాల్ బాగా ఆడుతున్నాడు, ఏ బాల్కి ఇబ్బంది పడుతున్నాడు, ఎలాంటి షాట్లు ఎక్కువ ఆడుతున్నాడని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మ్యాచ్లో కోహ్లీని త్వరగా అవుట్ చేసేస్తేనే కదా కేకేఆర్కు విన్నింగ్ ఛాన్సులు పెరిగేది. అందుకే తమ ప్రాక్టీస్ మానేసి మరీ కోహ్లీ వీక్నెస్ పట్టుకోవాలని పనిగట్టుకొని చూశారు. ఇదంతా శుక్రవారం జరిగిన నెట్ సెషన్లో జరిగింది. కోహ్లీని అవుట్ చేసేందుకు మన బిక్షు యాదవ్, మిస్టరీ మ్యాన్ ఇలా కోహ్లీ బ్యాటింగ్కి ఫ్యాన్స్లా నటించారన్నమాట. షాట్ నెంబర్ 2. ఐపీఎల్ మెగా సీజన్ మొదలైపోయింది. ఇక క్రికెట్ అభిమానులకు పండగే పండగ. ప్రతిరోజు మ్యాచ్లు, 4లు, 6ల వర్షం, వికెట్ల పంట, స్టార్ క్రికెటర్ల బాదుడు, యువ బ్యాటర్ల దూకుడు, ఫీల్డర్ల విన్యాసాలు, మధ్య మధ్య గొడవలు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ అంటేనే క్రికెట్ హంగామా. ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం లాగా క్రికెట్ అభిమానులకు ఇది ఐపీఎల్ కాలం. మొన్నటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీతో 100 కోట్ల మందికి పైగా ఇండియన్స్ ఒక్కటిగా ఉంటే ఇప్పుడు 10 గ్రూపులుగా విడిపోయారు. అందుకు కారణం ఏంటో మీకు తెలిసిందే, ఐపీఎల్లో 10 టీమ్స్. సో ఇప్పుడు ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం కాదు, ఏకత్వంలో భిన్నత్వం ఉంది. అయితే ఈ 10 గ్రూపుల్లో ఓ 5 గ్రూపులు మాత్రం చాలా పెద్దవి. అదేనండి 5 టీమ్స్కు ఫ్యాన్ బేస్ ఎక్కువ అని. వాటిలో ఆర్సీబీ, సిఎస్కే, ముంబై, ఎస్ఆర్హెచ్, కేకేఆర్ టీమ్స్ ఉంటాయి. మిగతా టీమ్స్కు కూడా ఫ్యాన్స్ ఉన్నా వీటితో పోల్చుకుంటే కాస్త తక్కువనే చెప్పాలి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. అయితే మరి ఈ 10 టీమ్స్ కాకుండా మధ్యలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు వచ్చింది? ఓ టీమిండియా క్రికెటర్ ఐపీఎల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను తలపించే ఓ మ్యాచ్ ఉందని చెప్పాడు. ఆ మ్యాచ్ ఏదో కాదు, సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్కు భారత్ పాక్ మ్యాచ్కు ఉన్నంత క్రేజ్ ఉందని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా ఛాంపియన్ టీమ్స్. ఇప్పటికే చెరో 5 ట్రోఫీలు గెలుచున్నాయి. ఓ టీంకు ధోని, మరో టీంకు రోహిత్ పెద్ద దిక్కులుగా ఉన్నారు. ముంబైతో మ్యాచ్ అనగానే చెన్నై ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు. అలాగే ముంబై ఫ్యాన్స్ కూడా సేమ్. రెండు బెస్ట్ టీమ్స్ మధ్య జరిగే పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్కు కనుల విందును అందిస్తోంది. ఈ రెండు టీమ్స్ ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదికగా తలపనున్నాయి. ఈ క్రమంలో బజ్జీ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్గా మారింది. షాట్ నెంబర్ 3. ఐపీఎల్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్తో స్పిన్ అనే కళకు తీవ్రమైన నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ధనాధన్ ఫార్మాట్లో బ్యాటర్లకు అనుకూలంగా పిచ్లు రూపొందిస్తుండడంతో స్పిన్నర్లు వికెట్లు తీయడం కంటే రన్స్ ఇవ్వకుండా ఉండేందుకే బౌలింగ్ వేస్తున్నారన్నాడు. అటాకింగ్ బౌలింగ్ వేయలేకపోతున్నారు. స్లోగా బాల్ వేసి వికెట్లు తీయకుండా ఫాస్ట్ బౌలర్లలా స్పిన్నర్లు మారిపోతున్నారు, బాల్ను వేగంగా విసిరేస్తున్నారంటూ బజ్జీ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్కు ఫేవర్గా మారుతున్న పరిస్థితుల కారణంగా స్పిన్నర్లు పరిమిత పాత్ర పోషించాల్సి వస్తుందని, వైట్ బాల్ ఫార్మాట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకటిగా పరిగణించబడిన రషీద్ ఖాన్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ కూడా గత సీజన్లో సరిగ్గా వికెట్లు తీయడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ ధోరణి స్పిన్ బౌలింగ్ కళకు హానికరమని హర్భజన్ హెచ్చరించాడు. ఐపీఎల్లో చాలామంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్లలాగా బౌలింగ్ వేస్తున్నారని చెప్పడానికి నాకు బాధగా ఉంది.
వారు బంతిని తిప్పడం లేదు. అటాకింగ్ బౌలింగ్ వేసి వికెట్లు తీయాలనే ఉద్దేశం వారికి లేదు. స్పిన్నర్లు కొంచెం ధైర్యంగా ఉండాలి, అవకాశాలు తీసుకోవాలి, బాల్ను స్పిన్ చేయాలి, ఫ్లైట్ చేయాలి, ఛాన్సెస్ తీసుకోవాలి అంటూ బజ్జీ పేర్కొన్నాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో బాల్పై సాలివా వాడకంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇది కాస్త స్పిన్నర్లకు హెల్ప్ చేస్తుంది. కోవిడ్-19 సమయంలో బాల్పై ఉమ్ము లేదా లాలాజలం పూయడాన్ని బీసీసీఐ, ఐసీసీ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాన్ ఎత్తివేయడాన్ని హర్భజన్ స్వాగతించాడు. ఇది పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నాడు. షాట్ నెంబర్ 4. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. రూల్ నెంబర్ 1, ఓవర్ రేట్ డీమెరిట్ పాయింట్ సిస్టమ్. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లపై మ్యాచ్ నిషేధం విధించే బదులు డీమెరిట్ పాయింట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. 3 years పీరియడ్గా ఈ పాయింట్లు లెక్కిస్తారు. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్పై మ్యాచ్ బాన్ విధించకున్నా ఫైన్ అయితే వేస్తారు. ఇక రూల్ నెంబర్ 2, ప్రతి ఇన్నింగ్స్లో 2 స్ట్రాటజిక్ టైమ్అవుట్లు ఉంటాయి. ఫీల్డింగ్ టీం 6 నుంచి 9 ఓవర్ల మధ్య, బ్యాటింగ్ టీం 13 నుంచి 16 ఓవర్ల మధ్య ఆ టైమ్అవుట్ను తీసుకోవచ్చు. ఇక రూల్ నెంబర్ 3, బాల్ను షైన్ చేయడానికి సాలివా పోయడాన్ని లీగల్ చేశారు. గతంలో కరోనా సమయంలో లాలాజలం వాడకంపై నిషేధం విధించారు. ఇప్పుడు కరోనా భయం లేకపోవడంతో బౌలర్ల కోసం ఈ రూల్ను తిరిగి ప్రవేశపెట్టారు. రూల్ నెంబర్ 4, వైట్ బాల్స్ కోసం హకై టెక్నాలజీ ఈ సీజన్లో వాడనున్నారు. ఐపీఎల్లో ఆఫ్ సైడ్, హెడ్ హై వైట్ బాల్ను నిర్ణయించడానికి హకై టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. రూల్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. మ్యాచ్ను మలుపు తిప్పే రూల్ కూడా కావచ్చు. నైట్ మ్యాచ్ల్లో సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో సెకండ్ బాల్ను వాడే రూల్. 10 ఓవర్ల తర్వాత ఫీల్డింగ్ కెప్టెన్ రిక్వెస్ట్ చేస్తే ఎంపైర్లు ఖచ్చితంగా బాల్ను మారుస్తారు. ఈ రూల్ డ్యూ కారణంగా ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు తీసుకొచ్చారు. అయితే 10వ ఓవర్ కంటే ముందే మంచు మరీ ఎక్కువగా ఉందని ఎంపైర్లు భావించినా, బాల్ డ్యామేజ్ అయినా పోయినా కూడా ఎంపైర్లు బాల్ను మారుస్తారు. ఆ తర్వాత 11వ ఓవర్లో ఫీల్డింగ్ కెప్టెన్ వచ్చి డ్యూ మరీ ఎక్కువగా ఉంది, బాల్ మార్చండి అని అడిగితే అప్పటికే ఉన్న బాల్ కండిషన్ను చెక్ చేసి మార్చాలా వద్దా అని ఎంపైర్లు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా మార్చాలి అనే రూల్ లేదు. అయితే ఈ సెకండ్ బాల్ను ఫీల్డింగ్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. ఎంపైర్లే బాల్ను ఎంపిక చేసి ఇస్తారు. సో ఈ కొత్త రూల్స్ ఐపీఎల్ 2025లో మనం చూడబోతున్నాం.